యూనిట్ 3 చోపర్స్ అంటే DC to DC కన్వర్టర్స్. ఆల్రెడీ పవర్ సప్లై DC ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని DCలోకి కన్వర్ట్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ వీ నీడ్ టు కన్వర్ట్ DC from DC? in the sense fixed DC is converted into a variable DC. So where we are using actually this variable DC in the sense, so that one only the main importance. So we know where we are using actually this variable DC in the sense. In some occasions, especially we are thinking about applications of choppers, then we can understand where we are using this kind of variable DC. So then it will be very easy to understand this unit. So first we are going for applications of choppers. So applications of choppers in the sense, first one, subway cars, trolley buses. So ఈ ట్రాలీ బస్సెస్ అనేవి మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఫారిన్ కంట్రీస్లో రోడ్ల మీద ఒక ట్రాక్ వేసి అందులో ఆ ట్రాక్ మీద బస్సెస్ వెళ్తూ ఉంటాయి. వాటిని మనం ట్రాలీ బస్సెస్ అంటాం అన్నమాట. తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బ్యాటరీతో నడిచేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అన్నీ కూడా ఈ చోపర్స్ మీదనే డిపెండ్ అయ్యి వర్క్ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్గా బ్యాటరీ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే అన్ని బ్యాటరీస్లో కూడా ఎనర్జీ అనేది డీసీలోనే స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ స్టోర్ అయ్యేటువంటి డీసీ పవర్ సప్లై అనేది వేరియబుల్ డీసీ పవర్ సప్లైగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్, సో బ్యాటరీని బేస్ అయ్యి వర్క్ అయ్యేటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో వీటిల్లోనే ఇవే కాకుండా ఎస్పెషల్గా మనం కొన్ని డీసీ మోటార్స్ చూసినట్లయితే ఆ డీసీ మోటార్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ చోపర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యాన్ యొక్క రెగ్యులేటర్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులేటర్ని మనము కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాన్ యొక్క స్పీడ్ని ఎట్లా కంట్రోల్ చేస్తామో ఈ చోపర్స్లో డీసీ పవర్ సప్లైని ఏదైతే మనం వేరియబుల్ డీసీ పవర్ సప్లై అన్నామో ఆ వేరియబుల్ డీసీ పవర్ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా స్పీడ్ని అంటే డీసీ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అసలు ఇక్కడ వేరియబుల్ డీసీ అంటే ఏం లేదు, ఈ ఫిక్స్డ్ డీసీ ఏదైతే ఉందో కాన్స్టెంట్, ఈ ఫిక్స్డ్ డీసీకి వేరియబుల్ డీసీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ డీసీలో ఏమో ఎట్ ఆల్ ఇన్స్టెంట్ ఆఫ్ టైము ఒకే యాంప్లిట్యూడ్ ఉంటుంది అనమాట వోల్టేజ్. ఓకేనా? సో చూడండి, ఇది మ్యాక్సిమం వోల్టేజ్, ఇదే ఫిక్స్డ్ వోల్టేజ్. ఇది ఏ ఇన్స్టెంట్ టైం అయినా నువ్వు తీసుకో, అంటే ఈ టైం పీరియడ్లో కానీ ఈ టైం పీరియడ్లో కానీ ఈ టైం పీరియడ్లో కానీ ఈ టైం యాక్చువల్గా ఇక్కడ మనం టైం పీరియడ్ తీసుకున్నాము, ఇక్కడేమో వోల్టేజ్ తీసుకున్నాం అనమాట. సో టైము ఎంత వేరీ అయినా అంటే ఇక్కడ 0 టైం పీరియడ్, అది ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం టైం పీరియడ్ అనుకుందాం. అన్ని ఇన్స్టెంట్ ఆఫ్ టైం పీరియడ్స్లో కూడా ఈ డీసీ వోల్టేజ్ అనేటువంటిది మ్యాక్సిమమే ఉంటుంది, అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది అనమాట, వేరీ అవ్వదు. అదే నువ్వు వేరియబుల్ డీసీలోకి వచ్చేటప్పటికి ఇది వేరియబుల్ డీసీ అనమాట. ఈ వేరియబుల్ డీసీలో ఏమవుతుంది అంటే ఈ సర్టైన్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకేమో మ్యాక్సిమం ఉంది యాంప్లిట్యూడ్ డీసీ వోల్టేజ్. మీరు గమనించినట్లయితే ఇది 0 అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది వీడీసీకి మ్యాక్సిమం వోల్టేజ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది టైం పీరియడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది టైం పీరియడ్ T, నేను ఇక్కడ రాయలేదు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ ఏమో యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంది. అదే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో మాత్రము 0 యాంప్లిట్యూడ్ ఉందన్నమాట. అంటే వోల్టేజ్ ఏదైతే డీసీ వోల్టేజ్ ఉందో అది 0 అయిపోయింది. మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ వరకు మళ్ళీ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆన్ స్టేట్, అంటే ఈ ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్ ఏంటి అంటే ఏవైతే మనకి ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ లైక్ పవర్ బీజేటీ, పవర్ మాస్ఫెట్, పవర్ థైరిస్టర్, పవర్ డయోడ్ ఏవైతే ఉన్నాయో ఈ స్విచెస్ని యూజ్ చేసుకొని
ఆ స్విచెస్ అనేటువంటివి ఆన్లో ఉన్నప్పుడు ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో మ్యాక్సిమం డీసీ అవుట్పుట్ వోల్టేజ్ని గెయిన్ చేస్తాము. ఆ స్విచ్ అనేది ఆఫ్ అయిపోతే, అంటే ఏ స్విచ్ అయినా తీసుకోవచ్చు, అది మనం థైరిస్టర్ తీసుకోవచ్చు, డయోడ్ తీసుకోవచ్చు, బీజేటీ తీసుకోవచ్చు, మాస్ఫెట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆ స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతే అక్కడ మనకు వచ్చేటువంటి డీసీ అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది అనమాట. మళ్ళీ స్విచ్ ఆన్ అయిందనుకో, మళ్ళీ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ మ్యాక్సిమం అవుతుంది. అంటే మనకి ఏవైతే పవర్ ఎలక్ట్రానిక్ స్విచెస్ ఉన్నాయో ఆ స్విచెస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఈ ఫిక్స్డ్ డీసీని ఈ విధంగా వేరియబుల్ డీసీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్లో బల్బ్స్ వెలుగుతూ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ బల్బ్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి రెడ్ కలర్ వెలిగితే ఇంకోసారి బ్లాక్ కలర్, ఇంకోసారి బ్లూ కలర్, ఇంకోసారి ఎల్లో కలర్, ఇట్లా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లూ కలర్స్ అన్నీ ఒక సర్టైన్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఆన్ ఉండేటట్టు మన ఆ పర్టికులర్ బల్బ్స్కి పవర్ సప్లై అందేటట్టుగా మనం ఆ స్విచ్ని కనెక్ట్ చేస్తాం అనమాట. మళ్ళీ అది ఆఫ్ అయిపోయి మళ్ళీ బ్లూ కలర్ ఏ పర్టికులర్ ప్లేస్లో ఏ టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో అది వెలగాలనో ఆ టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో అది వెలిగేటట్టు మనం ఆ పర్టికులర్ స్విచ్ని ఆపరేట్ చేస్తాం అనమాట. సో ఇది కూడా ఈ బేస్డ్ ఆన్ దీస్ ఇట్లాంటి కైండ్ ఆఫ్, అంటే ఏం లేదు, ఏదైనా ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేటువంటిది డీసీ సిస్టమ్, అది కూడా మెయిన్గా డీసీ పవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డీసీ పవర్ సిస్టమ్ని మనం స్విచ్ని ఆపరేట్ చేయడం ద్వారా, అంటే స్విచ్ని కంట్రోల్ చేయడం, ఆన్ ఆర్ ఆఫ్ కంట్రోలింగ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఫిక్స్డ్ డీసీ నుంచి వేరియబుల్ డీసీలోకి కన్వర్ట్ చేస్తూ ఆ వేరియబుల్ డీసీ ద్వారా మనం ఆ డీసీ ఎలక్ట్రికల్ పవర్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు డీసీ మోటార్ని కంట్రోల్ చేయాలనుకో ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒక సర్టైన్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చేటట్టు చేస్తాం, ఇంకో సర్టైన్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో 0 యాంప్లిట్యూడ్ వచ్చేటట్టు చేస్తే ఏమవుతుంది అంటే ఈ టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో ఏమో డీసీ మోటార్ అనేది టర్న్ ఆన్ అవుతుంది, ఈ టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో మాత్రం మోటార్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఈ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్లో కూడా మనము వేరియబుల్ డీసీ ఇచ్చాము, బట్ కానీ కంపేర్ టు ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిట్యూడ్తో ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిట్యూడ్ తక్కువ ఉన్నట్లయితే కనుక ఆ మోటార్ యొక్క స్పీడ్ అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ డీసీ నుంచి వేరియబుల్ డీసీలోకి కన్వర్ట్ చేయడాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే చోపర్స్ అంటాం. అదే మనం ఇక్కడ రాసాం, చోపర్స్ ఆర్ యూస్ఫుల్ టు కన్వర్ట్ ఫిక్స్డ్ డీసీ ఇంటూ వేరియబుల్ డీసీ. 1 మార్క్ క్వశ్చన్లో కానీ 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ రావడానికి చాలా పాసిబిలిటీ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేమో ఫిక్స్డ్ డీసీ, ఇదేమో వేరియబుల్ డీసీ. కన్వర్ట్ బై యూజింగ్ చోపర్స్ అంటే ఇక్కడ చోపర్స్ అనేవి ఏముంటాయంటే స్విచెస్ ఉంటాయి అన్నమాట. అది ఏ స్విచ్ అయినా కావచ్చు, ఓకే, థైరిస్టర్ కావచ్చు, ఐజీబీటీ కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని యూజ్ చేసుకొని ఇట్లా ఉన్నటువంటి ఫిక్స్డ్ డీసీని ఈ విధంగా కన్వర్ట్ చేస్తాము. మెయిన్ అప్లికేషన్స్ వచ్చి సబ్వే కార్స్, ట్రాలీ బస్సెస్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్, ఇంకా చెప్పుకోవాలంటే డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్స్లో వస్తాయి అన్నమాట.